అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. హ్యాకర్ల దెబ్బకు రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగాలు. యూకేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హ్యాకర్ల దెబ్బకు 158 ఏళ్లుగా కొనసాగుతున్న కంపెనీ మూతపడింది. దీంతో 700 మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యూకేలోని కేఎన్పీ లాజిస్టిక్స్ అనే కంపెనీ గత 158 ఏళ్ల నుంచి రవాణా రంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు దాదాపు 500 లారీలు ఉన్నాయి. వీటిని ది నైట్స్ ఆఫ్ ఓల్డ్ అనే బ్రాండ్ కింద నడుపుతోంది. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన రూల్స్ కూడా ఖచ్చితంగా పాటిస్తుంది. అలాగే సైబర్ అటాక్ బీమా కూడా తీసుకుంది. అయినప్పటికీ కూడా అకిరా గ్యాంగ్ హ్యాకర్ల రాన్సమ్ వేర్ సైబర్ అటాకు గురైంది. ఈ ముఠా కేఎన్పీ సిస్టమ్స్ లోని అనధికారికంగా ప్రవేశించింది. అక్కడ ఆ కంపెనీ డేటాను ఎన్క్రిప్ట్ ఫార్మాట్ లోకి మార్చింది. ఉద్యోగులకు దాని యాక్సెస్ లేకుండా చేసింది. మళ్లీ తిరిగి డేటాను పొందాలంటే కోరిన మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. అయితే ఎంత చెల్లించాలనేది మాత్రం చెప్పలేదు. పలువురు నిపుణులు దాదాపు 5 మిలియన్ పౌండ్లు, 5.8 కోట్ల రూపాయలు అడిగి ఉండొచ్చని చెబుతున్నారు. కేఎన్పీ అంత సొమ్ము చెల్లించలేని స్థితిలో ఉండటంతో డేటా మొత్తం కోల్పోయింది. చివరికి కంపెనీ పూర్తిగా మూతపడింది. గతంలో కూడా యూకేకు చెందిన కోఆప్, హారోడ్స్, M&S కూడా ఇలాంటి సైబర్ దాడులకే గురయ్యాయి. కోఆప్లో ఏకంగా 65 లక్షల మంది డేటాను అపహరించారు. అయితే తాజాగా కేఎన్పీ కంపెనీకి జరిగిన ఘటనపై నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సీఈఓ రిచర్డ్ హోర్నే స్పందించారు. మన వ్యాపారాలు సురక్షితంగా ఉండాలంటే సిస్టమ్ను మరింత సురక్షితంగా మార్చే ఆర్గనైజేషన్లు కావాలన్నారు. అలాగే కంపెనీలో ఉద్యోగుల లాగిన్ పాస్వర్డ్ ద్వారానే హ్యాకర్లు సిస్టమ్స్ కి ప్రవేశించారని కేఎన్పీ డైరెక్టర్ పౌల్ అబాట్ అన్నారు. ఈ దాడి జూన్ 2025లో జరిగింది. హ్యాకర్లు ఉద్యోగి బలహీనమైన పాస్వర్డ్ను ఊహించి బ్రూట్ ఫోర్స్ అటాక్తో ప్రవేశించారు. మల్టీఫాక్టర్ అథెంటికేషన్ లేకపోవడం వల్ల ఈ బ్రీచ్ సులభమైంది. రాన్సమ్ నోట్లో మీరు ఈ సందేశం చదువుతుంటే మీ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా లేదా పాక్షికంగా చనిపోయిందని అర్థం అని రాశారు. కంపెనీ బ్యాకప్లు కూడా కాంప్రమైజ్ కావడంతో ఫైనాన్షియల్ రికార్డులు కోల్పోయి బ్రిడ్జింగ్ లోన్లు లేదా సేల్ చేయలేకపోయారు. దీంతో 730 మంది ఉద్యోగులు రెడెండెంట్ అయ్యారు. కేవలం 170 మంది ఉద్యోగాలు నెల్సన్ డిస్ట్రిబ్యూషన్ సేల్ ద్వారా కాపాడబడ్డాయి. నార్తాంప్టన్ షైర్ ఆధారిత ఈ కంపెనీ దాడి తర్వాత అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్లింది. యూకేలో రాన్సమ్ వేర్ దాడులు పెరుగుతున్నాయని, పబ్లిక్ బాడీలు రాన్సమ్ చెల్లించకుండా బ్యాన్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు దాడులు రిపోర్ట్ చేసి చెల్లింపులకు అనుమతి తీసుకోవాలి. జాగ్రత్తలు సూచనలు: బలమైన పాస్వర్డ్లు ఉపయోగించండి, రెగ్యులర్గా మార్చండి. మల్టీఫాక్టర్ అథెంటికేషన్ MFA ఆన్ చేసుకోండి. రాన్సమ్ వేర్ నుంచి రక్షణకు ఆఫ్లైన్ బ్యాకప్లు నిర్వహించండి. సాఫ్ట్వేర్ ప్యాచ్లు రెగ్యులర్గా అప్డేట్ చేయండి. ఉద్యోగులకు సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇవ్వండి. అనుమానాస్పద ఈమెయిల్స్ లేదా లింకులు ఓపెన్ చేయవద్దు. సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోండి, కానీ దానిపై మాత్రమే ఆధారపడకండి. దాడి జరిగితే రాన్సమ్ చెల్లించకుండా అథారిటీలకు రిపోర్ట్ చేయండి. నెట్వర్క్ సెగ్మెంటేషన్, మానిటరింగ్ సిస్టంలు ఏర్పాటు చేయండి. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి.